తర్వాత తనను తాను నీ కొరకు బలి అవ్వటం, ఇది అల్టిమేట్, అంతకు మించి లేదు. అలాంటి కార్యక్రమమే ఎవరు చేశారు కాబట్టి దానివల్ల నీకేమర్థం కావాలి అని దైవజ్ఞానం చెప్తుంది. ప్రేమ అంటే ఏంటి? దేవుడు. దాన్ని బట్టి నీకు దేవుడు ఎలాంటి వాడో అర్థం కావాలట, అంతే తప్ప ఆ పని చేసినోడు అర్థమవుతుందా? ఆ పని చేసినోడు దేవుడు కాదు. ఒకవేళ నువ్వు దేవుడే అనుకున్నావు అనుకో, నువ్వు నీ జ్ఞానం ప్రకారంగా నెక్స్ట్ లైన్ చదువు, కంటిన్యూషన్. మనము కూడా ఏం చేయాలి? సహోదరుల నిమిత్తం నువ్వు పెట్టట్లేవు కానీ పెట్టాలనేదే కదా ఆజ్ఞ, అవునా కదా? పెట్టాలి, ఇది ఆజ్ఞ. అంటే ఇప్పుడు నువ్వు పెట్టావనుకో, నువ్వెవరు ఇప్పుడు, అవునా కదా? ఇది లోక నిర్వచనం, లోక జ్ఞానం. కానీ దైవ జ్ఞానం ఏం చెప్పాడు? నువ్వు బ్రతుకుతున్నన్నాళ్ళు అనేకులకు, అందరికీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువును సైతం ప్రేమించాలి అని, అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనేది. నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో ఇచ్చిన రూల్స్ ని పట్టుకొని అలా బ్రతుకు